ఇంకా డౌట్స్ అయితే ఏం లేవు, అంత యాక్షనే. ముందు కొరటాల శివ తీసిన సినిమా ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో రకరకాల రూమర్స్ ఈ సినిమా ఏమవుతుందో, ఎన్టీఆర్ వద్దనుకున్నా కూడా ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పి రకరకాల రూమర్స్ నడిచాయి. అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దేవరా 1 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ దేవరా 1 ట్రైలర్లో ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటున్నారు అభిమానులు, దాదాపు 3 సంవత్సరాల తర్వాత అలా చూపించే ప్రయత్నం చేశాడు కొరటాల శివ. సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి రివీల్ చేశారు. ఇది ఒక సముద్ర తీర గ్రామంలో జరిగే కథ. ట్రైలర్లో ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి చూస్తే సామాన్యంగా వేటకు వెళ్ళి చేపలు పట్టుకునే జాలర్లని బలవంతంగా సముద్రంలో దొంగతనం చేయడానికి ఒక ముఠా తీసుకెళ్తూ ఉంటుంది. ఒప్పుకొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు. అప్పుడు దేవర వాళ్ళందరికీ అడ్డుపడి వాళ్ళని రక్షించి ఎవ్వరూ సముద్రంలో దొంగతనానికి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్లో జరిగే స్టోరీ. ఇప్పుడు కూడా సేమ్ దేవర లేడని చెప్పి అలాగే జరుగుతుంది. అలాగే ఈ దొంగల ముఠా బ్యాచ్ ఊర్లో జనాన్ని కుస్తీలో గెలుస్తూ ఊరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దేవర కొడుకు మాత్రం వాళ్ళ తండ్రి వాళ్ళకు స్పెషల్ రెస్పెక్ట్తో ఉంటాడు. కానీ ఈ కుస్తీ పోటీకి మాత్రం వెళ్ళడు. ఏదో ఒక సందర్భంలో మాత్రం కుస్తీ పోటీకి వెళ్ళి వాళ్ళని గెలుస్తాడు అని మాత్రం ఈ డీటెయిల్ని బట్టి అర్థమవుతుంది. సముద్రపు దొంగల్ని కూడా భయపెట్టి ఎవరు దొంగతనానికి వెళ్లకుండా దేవర ఆ ప్రయత్నంలో కనిపించకుండా పోతాడు. కనిపించకుండా పోయి కూడా సముద్రపు దొంగల్ని అడ్డుకుంటూ ఉంటాడు. చివరిలో రీఎంట్రీ ఇస్తాడు. అప్పుడే దేవర పార్ట్ 2కి లీడ్ వస్తుందని నా ఒపీనియన్. ట్రైలర్లో జాన్వీ కపూరు, ఎన్టీఆర్ లుక్స్ చాలా బాగున్నాయి. సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా విలన్గా చాలా బాగుంది. అనిరుద్ధ్ బీజిఎం ఒక్కొక్క యాక్షన్ సీన్లో మాత్రం చాలా బీభత్సంగా ఎలివేట్ చేస్తున్నాయి ట్రైలర్లోనే. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. డీసెంట్గానే అనిపిస్తుంది మొత్తానికి. మొత్తం మీద కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ స్టోరీ రాశాడు అని మాత్రం బాగా అర్థమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం పాత సినిమాలు ఎన్టీఆర్వి చూసినట్టే అనిపిస్తుంది. కానీ బట్ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ రాక్స్ అగైన్ అని మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి చాలా కాలమైంది. మొత్తం మీద సముద్రపు దొంగలు, స్మగ్లింగు, దేవరా వీళ్ళందరి చుట్టూ తిరిగే కథే ఈ ట్రైలర్. ఈ ట్రైలర్ కథ ఇదే అని చెప్పి రివీల్ చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉందని కూడా ట్రైలర్లో రివీల్ చేశారు. ఎవరి డౌట్లు ఎలాగున్నా కూడా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాలి. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు దేవరా టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.